హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్యా వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి బూందీ లడ్డు అండి. సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనండి, మరి లేట్ చేయకుండా మన టేస్టీ బూందీ లడ్డూని ఎలా చేయాలో చూసేద్దామా. ఈ రెసిపీ కోసం అయితే మనం బూందీ రెడీ చేసుకోవాలి. దానికోసం ఇలా శనగపిండిని జల్లించి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులో మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని 2 కప్పులు వేసుకోండి. అందులో చిటికెడంత సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడా వేసుకోండి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల బూందీ కొంచెం బాగా పొంగుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం దోస పిండి బ్యాటర్ లాగా అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఉండలు మాత్రం అస్సలు ఉండకూడదండి. చూడండి, ఈ విధంగా పిండి అయితే ఇలా ఉండాలి. ఉండలు లేకుండా స్మూత్గా ఉండాలి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు బూందీ వేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడైనా సరే బాగా వేడిగా ఉండాలి. కొంచెం పిండి తీసుకొని వేస్తే ఇలా వెంటనే పైనకి రావాలి. ఇప్పుడు బూందీ గరిటెని తీసుకొని అందులో 2 గరిటెల పిండి వేసుకొని ఇలా స్మూత్గా రౌండ్గా తిప్పుతూ ఉంటే బూందీ పర్ఫెక్ట్గా పడుతుంది. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె లేనట్టయితే చిల్లుల గిన్నెలో కూడా ఇలా ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. లడ్డూ కోసం బూందీని క్రిస్పీగా వేయించకూడదండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండేలాగా 2 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. కారబూందీలాగా ఎప్పుడు కూడా క్రిస్పీగా వేయించకూడదు. 2 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా బూందీని ఒకసారి ఇలా నలిపితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ని వేడి చేసుకొని బూందీని వేసుకోండి. ప్రతిసారి అలా వేడి చేసుకొని వేయడం వల్లనే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. మిగిలిన బ్యాటర్ మొత్తాన్ని కూడా బూందీలాగా వేసుకొని మొత్తం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మన బూందీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం బూందీ కోసం పాకం పట్టుకోవాలండి. దానికోసం ముందుగా మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల షుగర్ వేసుకోండి. అలాగే 1 కప్ వాటర్ వేసుకోండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ కరిగించుకొని తీగపాకం వచ్చే వరకు కరిగించుకోవాలి. ఇది కరిగేలోపు మనం ఇక్కడ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీలోంచి కొంచెం బూందీని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పంచదార పాకం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం రండి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. ఇట్లా వేలతో చూస్తే తీగ పాకం వచ్చినట్టయితే మన షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని అలాగే మనం ముందు మిక్సీ వేసి పెట్టుకున్న బూందీ మిక్సర్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని మొత్తం దగ్గరకు అయ్యే వరకు బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ బాగా కలుపుతూ ఉంచుకోండి. ఇప్పుడు మొత్తం దగ్గరకు అయింది కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ గ్యాస్ బంద్ చేసి 2 మినిట్స్ వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవడమే. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా వేలతో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలా చుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మన లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇలాగే లడ్డూల్లాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, మన టేస్టీ బూందీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.